దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మరలా ఈ ఉదయకాలమున ప్రభు సాన్నిధ్యములో కూర్చొని దేవుని వాగ్దానమును జ్ఞాపకం చేసుకున్నటకై ప్రభు మనం ఏర్పరిచిన విధానం బట్టి ఆయనకే ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. ఈ ఉదయకాలము దేవుని యొక్క వాగ్దానము ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 8వ వచనం. సర్వాధికారియగు దేవుడు పరిశుద్ధుడు 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 అని దేవుని వాగ్దానం మనకున్నది ప్రియులారా. అవును, దేవుడిచ్చిన వాగ్దానము ఎంతో గొప్పది. ప్రకటన గ్రంథము పద్మాసి దీవిలో పరవాసి అయినటువంటి యోహాను గారు రాశారు. యోహాను గారు ఈ ప్రకటన గ్రంథంలో వర్తమాన భూత భవిష్యత్ కాలాన్ని గురించి రాశాడు. జరుగుచున్నవి, జరిగేయి, జరిగి ఉన్న విషయాలను కూడా రాశాడనమాట. అందుకే ఆయన వాగ్దానం, ఆయన ఎవరంటే సర్వాధికారియగు దేవుడు, పరిశుద్ధుడు 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 అని చెప్పి దేవుని వాగ్దానం ఉన్నది. గనుక దేవుని వాక్యములో రాయబడినది హెబ్రీయుల పత్రికలో, పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా ప్రభువును చూడలేరు. ఎన్నటెన్నటికీ పరిశుద్ధతయే దేవునికి అనుకూలం. అందుకే దేవుని వాక్యంలో స్వయంగా యేసు ప్రభు మత్తయి సువార్తలో చెప్పారు, హృదయశుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అని చెప్పారు. సమాధానపరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు అన్నాడు. కాబట్టి ఈ ఉదయకాలమున దేవుని వాగ్దానం, సర్వాధికారియగు దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని వాగ్దానమును మనము జ్ఞాపకం చేసుకుంటూ దేవుని సంధిలో ఆశీర్వాదం పొందాలి. అందుకే యెషయా గ్రంథంలో యెషయా ప్రవక్త అంటాడు, యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గానాప్రతి గానాలతో దేవదూతలు మహాసైన్యమై లెక్కించలేని సైన్యముతో మరి ఆ గడప పునాదుల కమ్ములు అదిపోయే రీతిగా పరిశుద్ధుడు 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 అని చెప్పి మరి స్తుతించినట్లుగా చూస్తున్నాం. అప్పుడు పరలోకము నుండి ఒక దేవదూత కారుతో తీసుకొచ్చిన నిప్పును యెషయా పెదవులకు తగిలినప్పుడు, అయ్యో నేను అపవిత్రమైన పెదవులుగాడు, నేను నశించి తిని అంటున్నాడు. నిజంగా దేవదూత కారుతో నిప్పును తీసుకొచ్చి యెషయా పెదవులకు తగిలించింది. అప్పుడు అంటున్నారు, ఎవరు పోతారు, ఎవరున్నారు అంటే, ఇక నేనున్నాను, నన్ను పంపుము అంటున్నాడు. అంటే కాల్చబడే అనుభవం గొప్పది, శుద్ధి చేయబడే అనుభవం గొప్పది ప్రియులారా. ఎందుకంటే ఆయన సర్వాధికారియకు దేవుడు. ఎప్పుడైతే యెషయా పెదవులు కాల్చబడ్డాయో, ఎవరు పోతారు నా నిమిత్తము, ఎవరు వెళ్తారంటే, ఇదిగో ప్రభువా నేనున్నాను, నన్ను పంపమంటున్నాడు. కాబట్టి పరిశుద్ధత దేవునికి ఎన్నటికీ అనుకూలం. కనుక మనము దేవుని బిడ్డలంగా, ప్రభువును నమ్మిన వారిగా, రక్షణ పొంది బాప్తిష్యం పొంది పరిశుద్ధులుగా జీవించాలని ప్రభు ఆశపడుతున్నాడు. కనుక ఈ ఉదయకాలమున నిత్యము యెహోవా పరిశుద్ధుడు 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 అని స్తుతించవలసిన అవసరత ఎంతైనా ఉంది. ఆ వాగ్దాన్ని ఎత్తిపట్టుకుందాం, ప్రభువుని స్తుతిద్దాం, ప్రభువుని ఘనపరుద్దాం, ప్రభువుని ఆరాధిద్దాం. ప్రభు చిత్తం మన జీవితంలో జరుగులాగున మనందరం కూడా ఏక స్వరముతో దేవుని వాగ్దానాన్ని ఎత్తిపట్టి దేవుని స్తుతించి దేవుని దీవెనలు పొందుదాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, కృపగలిగిన యేసయ్య నీకు వందనాలు. పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని చెప్పిన ఆయన సర్వాధికారియకు దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ప్రభా నీ గ్రంథంలో రాయబడిన నీ వాగ్దానమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. అయా, పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా ప్రభువును చూడలేరని చెప్పారు తండ్రి. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారని చెప్పావు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారని చెప్పావు. పరిశుద్ధతే ఎంతకెంతకు అనుకూలమని చెప్పావు. కనుక ప్రభా నీ యొక్క పరిశుద్ధ జీవితాన్ని కలిగి నీవు వచ్చిన వాగ్దాన్ని ఎత్తిపట్టి నేను స్తుతించి ఘనపరిచి ఆరాధించి నీ చిత్తాన్ని జరిగించేటటువంటి కృపను మాకు అనుగ్రహించమని, ప్రత్యేకంగా నీ సన్నిధిలో మరి ఎదిగే భాగ్యము ఈ ఉదయకాలం మా అందరికీ దయచేయమని, నీ వాగ్దానాన్ని ఎత్తిపట్టి నేను స్తుతించి ఘనపరిచి ఆరాధించుటకు నీ కృప మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. దేవుని వాగ్దానాన్ని ఎత్తిపట్టి ఈ దినమంతా దేవుని స్తుతించండి, ఇతరులు షేర్ చేసి వారికి కూడా ఆశీర్వాదకు పాత్రులుగా చేయండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.